హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ఈవెన్ ల్యాంబ్స్ హ్యావ్ టీత్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఇద్దరు అమ్మాయిలు చూపిస్తారు. వాళ్ళిద్దరే మన కథలో హీరోయిన్లు. ఒక అమ్మాయి పేరు కేటీ, ఇంకొక అమ్మాయి పేరు స్లోయన్. వీళ్ళిద్దరు ఏంటంటే ఈకో ఫామ్ లో పార్ట్ టైం జాబ్ చేసి అందులో వచ్చే డబ్బులతో టూర్ కి వెళ్ళాలి, బాగా షాపింగ్ చేయాలని చెప్పేసి ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఆ ప్లాన్ లో ప్రకారమే వీళ్ళిద్దరూ ఆ ఈకో ఫామ్ కి వెళ్లే ముందు వాళ్ళ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఒక రోజు నైట్ స్టే చేసి అక్కడే ఉండి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ అంకుల్ చేసిన వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకుంటాడు. అంతేకాకుండా ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ అనమాట. ఆయన ఏం చేస్తాడంటే మరుసటి రోజు వీళ్ళిద్దరిని తీసుకెళ్లి ఒక బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తాడు. ఎందుకంటే అక్కడ వచ్చే బస్ ఎక్కిన తర్వాత వీళ్ళు ఆ ఈకో ఫామ్ కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళు జాబ్ చేసుకోవాలి. ఆ తర్వాత జేసన్ ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళేటప్పుడు, చూడండమ్మా, మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నాకు ఒక కోడ్ వర్డ్ పంపించండి. కాబట్టి మనం ఒక కోడ్ వర్డ్ పెట్టుకుందాం. ప్రతిరోజు మనం ఏదో ఒక వర్డ్స్ మార్చుకుంటూనే ఉండాలి. కాబట్టి ఈ రోజు యాపిల్ అని చెప్పేసి ఆయన అక్కడ నుంచి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎక్కాల్సిన బస్సు రాదనమాట. దాంతో పక్కన ఉన్న కాఫీ షాప్ కి వెళ్ళి కూర్చుంటారు. అదే కాఫీ షాప్ కి ఒక ఇద్దరు కుర్రోళ్ళు వస్తారు. అందులో ఒక అతని పేరు జెడ్, ఇంకొక అతని పేరు లోకాసు. వాళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటారు. సర్లే అని చెప్పేసి ఇద్దరు అమ్మాయిలు కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మన కథలో ఇద్దరు హీరోయిన్లు ఏమనుకుంటారంటే మనం రేపటి నుంచి వేరే పేర్లు మార్చుకొని పని చేయాలి, ఎందుకంటే మనం పార్ట్ టైం జాబ్ చేస్తాం కదా, అందుకని మార్చుకొని పని చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఆ మార్చిన పేర్లనే వీళ్ళిద్దరికి చెప్తారు. వాళ్ళిద్దరు కూడా వాళ్ళ పేర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు, అంటే చెప్పుకుంటారు. దాంతో నలుగురు కలిసి కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు ఆ జిడ్డుగాడు ఏమంటాడంటే, మీరు ఈకో ఫామ్ కి వెళ్తున్నారా, ఆ రూట్ మాకు తెలుసు, అంతేకాకుండా అటు నుంచే మేము వెళ్ళాలని చెప్పి అనడంతో కేటీకి ఏంటంటే కొంచెం భయం అనమాట. లేదండి మేము బస్కి వెళ్తామని చెప్పేసి అంటుంది. కాకపోతే స్లోన్ ఏమంటుందంటే, ఎందుకు భయపడతావు, మనం వెళ్దాం పదా అని చెప్పేసి వాళ్ళిద్దరు కారు ఎక్కుతుంది. అలా వెళ్ళేటప్పుడు అనుకోకుండా ఫామ్ కూడా వస్తుంది. కాకపోతే వాళ్ళిద్దరు కారు అక్కడ ఆపకుండా వెళ్తూనే ఉంటారు. అప్పుడు స్లోన్ ఏమంటుందంటే, అదేంటండి ఫామ్ వెళ్ళిపోయింది కదా అని చెప్పేసి అంటంతో ఆ లూకాస్ ఏమంటాడంటే, మీరేం కంగారు పడకండి, ఇంకొంచెం దూరం వెళ్తే మా ఇల్లు వస్తుంది, మా ఇంట్లో మా అమ్మ ఉంది, మా అమ్మను కొంచెం మీట్ అయ్యి ప్రశాంతంగా తనతో మాట్లాడి వెళ్ళొచ్చు కదా అని చెప్పి అంటంతో వీళ్ళిద్దరు కూడా సర్లే చేసేదేం లేక వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు రిసీవ్ చేసుకుంటారు. ఈ జిడ్డుగాడు లోకాస్ గాడు ఇద్దరు అన్నదమ్ములు అనమాట. వాళ్ళ అమ్మ కూడా రిసీవ్ చేసుకుని ఇద్దరు హీరోయిన్లకి చక్కగా కాఫీ ఇస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కి ఏంటంటే జేసన్ మెసేజ్ చేస్తాడనమాట, ఏంటమ్మా ఎలా ఉన్నారు, అంతా ఓకేనా అని చెప్పేసి. హీరోయిన్ కూడా అంతా బాగుందని చెప్పేసి కోడ్ వాడు యాపిల్ అని చెప్పేసి టైప్ చేసి ఆయనకి మెసేజ్ సెండ్ చేస్తుంది. ఇదిలా ఉంటే వీళ్ళందరూ కాఫీ తాగారు కదా, అందులో ఆ జెడ్ లోకాస్ గాడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే మందు కలుపుతుంది. దాంతో వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్ముతాయి. ఇలా కాదని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తారు. కాకపోతే వీళ్ళు పారిపోతూ మైకం వచ్చి కింద పడిపోవడం వల్ల వాళ్ళిద్దరూ ఈ ఇద్దరు ఆడపిల్లలను తీసుకుని మళ్ళీ ఇంటికి వస్తారు. కట్ చేస్తే మరుసటి రోజు ఇద్దరు హీరోయిన్లని చెరో కంటైనర్ లో పెట్టి వాళ్ళ చేతులకి సంఖ్యలు వేసేసి వాళ్ళని బానిసల్లాగా చేస్తారు. అంతేకాకుండా ఆ జడ్డుగాడు ఏం చేస్తాడంటే వాళ్ళ బాస్ బోరిస్ ని పిలుస్తాడు. వాడు వచ్చేసి ఫస్ట్ హీరోయిన్ ఇద్దరిని చెక్ చేస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడికి వచ్చారన్న సంగతి ఎవరెవరికి తెలుసు అని చెప్పేసి మొబైల్ తీసుకొని చూస్తే వాళ్ళకి తెలిసేది ఏంటంటే వీళ్ళు పేర్లు మార్చుకున్నారు. అంతేకాకుండా జేసన్ అని ఒక అతనికి ఎప్పుడు టచ్ లో ఉంటున్నారని చెప్పేసి అతనికి కూడా సేఫ్ కోడ్ పంపిస్తారనమాట. అంటే వీళ్ళు కోడ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు కదా యాపిల్ అని చెప్పేసి, మేము సేఫ్ గానే ఉన్నాం అని చెప్పేసి యాపిల్ అని చెప్పేసి కోడ్ వర్డ్ టైప్ చేసి ఆయనకి పంపిస్తారు. సో దాంతో ఆయన వీళ్ళు సేఫ్ గా ఉన్నారు అనుకుంటారు కదా. అంతేకాకుండా ఆ చెట్టుగడి వెళ్తే ఏమంటారంటే, ఇక్కడ నుంచి మీకు ఫుడ్, బెడ్, ఆ తర్వాత బట్టలు అన్ని నేను తీసుకొస్తాను, మీరు ఎక్కడే ఉండబోతున్నారని చెప్పి అంటంతో ఇద్దరు హీరోయిన్లకి భయంకరంగా భయం వేస్తుంది. అంతేకాకుండా ఆ బోరిస్ గాడు కూడా వీళ్ళని ఏదో చేస్తాడని చెప్పేసి వాళ్ళలో భయం మొదలైపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళిద్దరిని బయట స్నానం చేయమని చెప్పేసి వాళ్ళు ముగ్గురు చూస్తూ ఉంటారు. అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారనమాట. దాంతో హీరోయిన్లు ఇద్దరికి కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టు అనిపించి పరిగెత్తుకుంటూ ఆయన వెనక్కి వెళ్ళి మమ్మల్ని కాపాడనండి అని చెప్పేసి అంటారు. ఆ పోలీస్ కూడా గన్ను పట్టుకుని వీళ్ళ ముగ్గురిని బెదిరిస్తూ ఉంటాడు. కాకపోతే పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఏంటని చెప్పి చూస్తే ఆ పోలీస్ గాడు కూడా ఈ జడ్డిగాడి మనిషి అనమాట. ఈ అమ్మాయిలతో ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి వాడు ఇక్కడికి వచ్చాడు. ఆ విషయం పాపం ఇద్దరు హీరోయిన్ కి చాలా లేట్ గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత చాలా బాధపడతారు. ఆ తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ గాడు కేటీ దగ్గరకు వచ్చి తనని రూమ్ లోపల తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత తనని భయంకరంగా టార్చర్ చేసి తనని మానభంగం చేస్తాడు. ఆ తర్వాత తాను అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తాను వెళ్ళిపోయిన తర్వాత స్లోన్ ఏం చేస్తుందంటే కేటీ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత తనకి ధైర్యం చెప్తుంది, నువ్వేం కంగారు పడకు, మనం ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకుని పోదాం అని చెప్పేసి తనకి జీవితం మీద కొత్త ఆశలు పుట్టిస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు వీళ్ళిద్దరి అంకులు జేసన్ చూపిస్తారు. ఆయనకి ఏంటంటే ప్రతిరోజు సేమ్ కోడ్ ఒకటే రావడం వల్ల డౌట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోడ్ అనుకుంటారు, కానీ రెండో రోజు కూడా యాపిల్ అని చెప్పేసి కోడ్ రావడంతో ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు వీళ్ళిద్దరు ఏదో ప్రాబ్లం లో చిక్కున్నారని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు ఆ కంటైనర్లను చూపిస్తారు. జడ్డిగాడి ఫ్రెండ్ ఒకడు వస్తాడు అనమాట. వాడు భయంకరమైన సైకో. వాడు కూడా నవ్వుకుంటూ స్లోన్ దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత తను బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి తనని సిగరెట్ తో కాల్చి అతి భయంకరంగా తనని టార్చర్ చేస్తూ ఉంటాడు. దాంతో స్లోన్ కూడా భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకోవైపు జేసన్ చూపిస్తారు. జేసన్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరూ
పని చేసుకుందాం అని చెప్పేసి ఈకో ఫామ్ కి బయలుదేరారు కదా, అక్కడికి ఫోన్ చేసి ఇలా 2 అమ్మాయిలు వచ్చారని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అలాంటి వాళ్ళు ఎవరు రాలేదండి అని చెప్పేసి వాళ్ళు అంటారు. దాంతో ఆయన కన్ఫర్మ్ గా ఫిక్స్ అయిపోతాడు, మొత్తానికి ఏదో ప్రాబ్లం ఉన్నారని చెప్పేసి ఆయన హడావుడిగా కారు వేసుకొని బయలుదేరతాడు. మరోవైపు ఆ కంటైనర్ చూపిస్తారు. ఆ కంటైనర్ దగ్గరికి ఒక భయంకరమైన వ్యక్తి వస్తాడనమాట. వాడు కూడా ఈ జేసన్ గాడికి లూకాస్ గాడికి తెలిసిన వాడే. అంతేకాకుండా వాడు పంది మాస్క్ వేసుకుని వస్తాడు. ఇంకా ముఖ్యంగా స్లోన్ కూడా మొహానికి మాస్క్ వేసి లోపలికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత భయంకరంగా టార్చర్ చేస్తాడు. ఇంకా ముఖ్యంగా అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కేట్ వచ్చేసి అడుగుతుంది, వాడి మొహం చూసావు నువ్వు, వాడు ఎవడని చెప్పడంతో నేను చూడలేదు, వాడు నన్ను భయంకరంగా ఇబ్బంది పెట్టాడని చెప్పేసి స్లోన్ కేటీతో చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. ఇంకోవైపు వీళ్ళ అంకుల్ జేసన్ చూపిస్తారు. తానేంటంటే లోకల్ గా ఉన్న ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇస్తాడు. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఆ ఈకో ఫామ్ కి పనిచేయడానికి వెళ్లారు. వెళ్ళేటప్పుడు మొత్తానికి ఏదో జరిగిందని చెప్పేసి అంటాడు. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అంకుల్ జేసన్ ఉన్నాడు కదా, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ మాత్రమే కాదు, తాను ఒక FBI ఏజెంట్ అనమాట. ఈ విషయం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళు కూడా సార్ మేము తొందరగా పట్టుకుంటామని చెప్పేసి జేసన్ కి ధైర్యం చెప్తారు. ఇంకోవైపు ఆ కంటైనర్ దగ్గర ఉన్న మన కథలో 2 హీరోయిన్లు చూపిస్తారు. ఆ జెడ్ గాడు లూకాస్ గాడిని చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి బోరిస్ వచ్చేసి ఈ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ అంకుల్ ఒకడు ఉన్నాడంట జేసన్ అనేవాడు, వాడు మామూలుడు కాదంటే వాడు ఒక పోలీస్ అంట, అంతేకాకుండా FBI ఏజెంట్ అంట. వాడు ఇక్కడికి వచ్చి మనల్ని పట్టుకునే లోపే ఈ 2 అమ్మాయిలను మనం చంపేయాలని చెప్పడంతో ఈ జిడ్డుగాడు లూకాస్ గాడు కూడా సరే చంపేద్దామని చెప్పేసి వీళ్ళ ప్లాన్లలో వాళ్ళు ఉంటారు. మరోవైపు జేసన్ ఏం చేస్తారంటే వాళ్ళని ఎక్కడైతే డ్రాప్ చేసి వెళ్ళిపోయాడో అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత పక్కన ఉన్న కాఫీ షాప్ లోకి వచ్చేసి వాళ్ళిద్దరు ఫొటోస్ చూసి ఈ అమ్మాయిలు చూసావని చెప్పడంతో వాడు కూడా చూశానండి, మా కాఫీ షాప్ కి వచ్చి కాఫీ కూడా తాగారని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా మరి కొంచెం సేపు ఎంక్వైరీ చేయటం వల్ల వాళ్ళు ఏ కారులో వెళ్లారో కూడా చెప్తాడు. మరోవైపు మన కథలో 2 హీరోయిన్లు చూపిస్తారు. వాళ్ళ దగ్గరికి జెడ్ గాడు లూకాస్ గాడు వస్తారు. అది కూడా వాళ్ళ సైకో ఫ్రెండ్ ని తీసుకొస్తారనమాట. వాడిని వీళ్ళిద్దరికి కాపలా పెట్టి నువ్వు ఇక్కడే ఉండరా, ఈ 2 అమ్మాయిలను చంపడానికి ఎక్విప్మెంట్ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత స్లోన్ ఏం చేస్తుందంటే ఈ సైకో గాడుతో క్లోజ్ గా మాట్లాడుతూ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేని బతకలేనని చెప్పేసి వాడితో కొంచెం రొమాంటిక్ గా బిహేవ్ చేస్తూ వాడి దగ్గరకు వచ్చేసి వాడి పీక కొరికేసి వాడిని చంపేస్తుంది. అంతేకాకుండా వాడి దగ్గర ఉన్న కీ తీసుకొని వాళ్ళ చేతికున్న సంఖ్యల తాళాలు ఓపెన్ చేసుకొని వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. కరెక్ట్ గా అలా జరిగిన కొంత సమయానికి అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు గన్ను తీసుకొని, ఎందుకంటే వాళ్ళని గన్నుతో చంపేద్దామని చెప్పేసి వీళ్ళ ప్లాన్ లో భాగం అనమాట. వాడు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ సైకో గాడు చనిపోయి ఉంటాడు, అమ్మాయిలు కూడా తప్పించుకొని ఉంటారు. కాకపోతే వాళ్ళు పక్కనే దాక్కుంటారనమాట. ఈ పోలీస్ గాడు కంటైనర్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు వాడి కారు తీసుకొని అక్కడ నుంచి పారిపోతారు. దాంతో వాడు కూడా పెద్దగా అరుస్తాడు. కాకపోతే 2 హీరోయిన్లు తప్పించుకొని ఇంటికి పారిపోకుండా డైరెక్ట్ గా పక్కనే ఉన్న హార్డ్వేర్ షాప్ కి వెళ్తారు. అక్కడ మనుషుల్ని చంపడానికి కావాల్సిన కొన్ని సామాన్లు కొనుక్కుంటారు. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ 2 అక్కాయలు కలిసి రివెంజ్ తెచ్చుకుందాం అని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేశారని. అంతేకాకుండా సామాన్లన్నీ కొనుక్కొని బోరిస్ అనే వాడుకున్నాడు కదా, వాడేంటంటే ఆ ఊర్లో కొంచెం ఫేమస్ అనమాట. వాడి అడ్రస్ కనుక్కొని, అంటే కౌంటర్ లో ఒక అతను ఉంటాడు కదా, అతని దగ్గర వాడి అడ్రస్ కనుక్కొని ఈ 2 అక్కాయలు డైరెక్ట్ గా వాడి దగ్గరికి బయలుదేరతారు. ఇంకోవైపు జేసన్ చూపిస్తారు. తానేంటంటే తను ఒక FBI ఏజెంట్ కదా, డైరెక్ట్ గా ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వచ్చేసి అక్కడ కాఫీ షాప్ లో చెప్పిన ఆ బ్లూ కలర్ ట్రక్ ఎవడది, వాడు ఎక్కడుంటాడని చెప్పేసి ప్రాపర్ గా వాళ్ళ అడ్రస్ కనుక్కుంటాడు. మరోవైపు మన కథలో 2 హీరోయిన్లు ఏం చేస్తారంటే ఆ బోరిస్ గాడి ఇంటికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత వీళ్ళు బాల్స్ కి ఏంటంటే మేకులు కొట్టి ఆ బాల్ తీసుకుని డైరెక్ట్ గా బోరిస్ గాడికి విసిరేస్తూ ఉంటారు. సో దాంతో వాడు భయంకరంగా గాయపడతాడు. ఆ తర్వాత వాడి కాలు చేతులు కట్టేసి వాడిని టార్చర్ చేస్తుంటారు అనమాట. ఆ టార్చర్ తట్టుకోలేక ఆ బోరిస్ గాడు ఏమంటాడంటే మీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా సరే 2 హీరోయిన్లు మాట వినరనమాట. కరెక్ట్ గా అదే సమయంలో బయట ఒక కారు చాగుంటుంది. ఆ కారు ఎవరిదో కాదు జేసన్ అనమాట. జేసన్ ఇందాక ఇన్సూరెన్స్ ఆఫీస్ కి వెళ్ళి ఒక అడ్రస్ కనుక్కున్నాడు కదా, ఆ అడ్రస్ ఇదే. ఆ కారు ఎవరిదో కాదు, వీడిదే, బోరిస్ గడిదే. అలా కొంత సమయం గడిచిన తర్వాత జేసన్ లోపలికి వచ్చి చూస్తే బోరిస్ చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా ఇంటి వెనకాల ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చెప్పి చూస్తే కారు వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం కారులో ఉంది ఎవరో తెలియదు. ఆ కారులో ఉంది మన కథలో 2 హీరోయిన్లు. ఆ తర్వాత జేసన్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. కాకపోతే పాపం జేసన్ కి తెలియదు ఆ పోలీస్ గాడే తన 2 పిల్లల్ని ఇలా చేశాడని చెప్పేసి. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఆ బోరిస్ గాడి ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే వాడు చనిపోయాడని చెప్పేసి వెంటనే అక్కడే ఉండి స్లోన్ కి ఫోన్ చేస్తారనమాట. అంటే కేటీకి 2కి ఫోన్ చేస్తాడు. చేస్తే వాళ్ళ ఫోన్ ఈ పోలీస్ గాడి దగ్గర రింగ్ అవుతూ ఉంటుంది. దాంతో మనకు అర్థమైపోతుంది ఈ పోలీస్ గాడికి మొత్తం తెలుసు, వీడు కూడా అందులో భాగస్వామ్యుడు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో 2 హీరోయిన్లు చూపిస్తారు. హీరోయిన్లు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఒక చర్చి దగ్గరికి వెళ్ళి లాగుతారు. ఎందుకంటే మొహానికి పంది మాస్క్ వేసుకొని వచ్చేసి వీళ్ళని భయంకరంగా టార్చర్ చేసింది ఎవడో కాదు, ఆ చర్చి ఫాదర్ అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత స్లోన్ ఏంటంటే వాడిని కొడదామని చూస్తుంది. కాకపోతే వాడు నవ్వుకుంటూ ముందుకు వస్తూ ఉంటాడు. వెనకాల నుంచి వచ్చి కేట్ వచ్చేసి ఒక్కటేస్తుంది. దాంతో వాడు అక్కడే పడిపోతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కారు వేసుకొని అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. సడన్ గా కారు ఒక చోట ఆపుతారు. ఆపిన తర్వాత
తర్వాత మనకు తెలిసే విషయం ఏంటంటే ఆ చర్చి ఫాదర్ గారిని కారు కట్టుకొని ఈడ్చుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అలా కారు అక్కడ ఆపేసి వాడి మీద పెట్రోల్ పోసి అక్కడే వాడిని తగలబెట్టేసి అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ని చూపిస్తారు. వాడేంటంటే జేసన్ ని కాలు చేతులు కట్టేసి ఒక చోట కూర్చోబెడతాడు. అంతేకాకుండా ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే పక్క గదిలోకి ఇంకొక ఇద్దరు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కాలు చేతులు కట్టేసి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటాడు. కాకపోతే మన కథలో ఇద్దరు హీరోయిన్లు అక్కడికి వచ్చేసి వాడిని కూర్చోబెట్టి కాలు చేతులు కట్టేసి వాడితో భయంకరంగా ఆడుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వాడు వీళ్ళని ఎలాగైతే టార్చర్ చేశాడో అలాగే వీళ్ళిద్దరు కూడా వాళ్ళని టార్చర్ చేస్తూ ఉంటారు. అప్పుడు వాడేమంటాడంటే మీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, దయచేసి నన్ను వదిలేండి అని చెప్పడంతో వీళ్ళ కోపం వచ్చేసి వాడిని కూడా చంపేస్తారు. అంతేకాకుండా అక్కడున్న ఇద్దరు అమ్మాయిలను వదిలేసి పక్క రూమ్ లో ఇంకొక అతను ఉంటాడు, అతన్ని కూడా వదిలిపెట్టనని చెప్పేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి పారిపోతారు. ఆ తర్వాత అక్కడున్న ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి జేసన్ కట్లు ఇప్పుతారు. మిమ్మల్ని కాపాడింది ఎవరని చెప్పి అడిగితే ఏమోనండి తెలియదని చెప్పేసి వాళ్ళు కూడా అబద్ధం చెప్తారు. ఎందుకంటే వాళ్ళు చెప్పొద్దన్నారు కదా, అందుకని అలా అబద్ధం చెప్తారు. కట్ చేస్తే ఇంకో వైపు జెడ్ అలాగే లూకా వాళ్ళ అమ్మ దగ్గర సినిమా ఓపెన్ అవుతుంది. బేసికల్ గా ఆవిడేం చేసింది, వీళ్ళిద్దరు తాగే టీలో మత్తు మందు కలిపి వీళ్ళిద్దరిని మత్తు వచ్చి కింద పడిపోయేలా చేసింది. కాబట్టి వీళ్ళు కూడా అలాగే ఆవిడకి టీలో మత్తు మందు కలుపుతారు. అది తాగిన ఆవిడ సొర తప్పి కింద పడిపోతుంది. ఆవిడని తీసుకెళ్లి కింద కాలు చేతులు కట్టేసి ఆ జెడ్ గాని తీసుకొస్తారు. తీసుకొచ్చి వాడి కాలు చేతులు కట్టేసి ఆవిడ ముందే ఒక బ్యాట్ తీసుకొని వాడి తల భయంకరంగా పగలగొట్టి ఆవిడ ముందే తన కొడుకుని చంపేస్తారు. అది చూసి ఆవిడ అతి భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత లూకాస్ గారిని కూడా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఒక చిన్న చేంజ్ ఓవర్ కోసం అని చెప్పేసి వాడి చేతిలో బ్యాట్ పెట్టి నువ్వు వెళ్ళి మీ అమ్మ తల పగలు కొట్టేసి చంపేయని చెప్పడంతో వాడు మాత్రం నా వల్ల కాదని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు కాదురా నీ వల్ల అని చెప్పేసి ఆ లూకాస్ గాడు వాళ్ళ అమ్మ ముందే లూకాస్ గారిని గన్నుతో కాల్చి అతి కిరాతకంగా వీళ్ళిద్దరు చంపేస్తారు. ఆ తర్వాత జెడ్ అలాగే లూకా వాళ్ళ అమ్మ ఏమంటుందంటే దయచేసి నన్ను వదిలేయండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను, అంతేకాకుండా నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అవన్నీ మీకే ఇచ్చేస్తానని చెప్పేసి అంటుంది. దాంతో వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే మేము ఇంకా నీకు అర్థం కాలేదా, అంత పిచ్చోళ్ళ కనపడుతున్నాం అని చెప్పేసి మొక్కలు కట్ చేసే మిషన్ తీసుకొచ్చేసి ఈవిడ తలని కట్ చేసి ఆవిడ్ని అక్కడే చంపేస్తారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హీరోయిన్ వాళ్ళ అంకుల్ జేసన్ ఏం చేస్తాడంటే వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తాడు. వాళ్ళిద్దరు న్యూయార్క్ బయలుదేరి వెళ్తారు. అది కూడా కొత్త జీవితం స్టార్ట్ చేయడానికి. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్లో మీరు ఎలాంటి సినిమాలు చూడాలనుకుంటున్నారు కొంచెం కామెంట్ చేయండి, కుదిరితే చేస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.